రెండేళ్ల రేవంత్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. పెట్టుబడుల కట్టుకథ చెప్పి కోట్లు ఖర్చు చేశారని హరీష్ ఆరోపించారు. ఆ విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదన్నారు. ప్యూర్ రేర్ పేరుతో తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇక గ్లోబల్ సమిట్ లో ఎంఓయూల వెనక చీకటి ఒప్పందాలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. గ్లోబల్ సమిట్ వేదికగా టోనీ బ్లేర్, సుబ్బారావు, కేసీఆర్ కు ఇచ్చిన కితాబులు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అన్నారు. ఇక అందాల పోటీలు ఏఐ సమ్మిట్ లాగే గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందని హరీష్ రావు విమర్శించారు. విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదన్నారు. అక్షరాలు, అంకెలు, రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్దాలు, అర్ధ సత్యాల విజన్ లెస్ డాక్యుమెంట్ గా ఆయన ధ్వజమెత్తారు. చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాలేదని విమర్శించారు. ఇక గ్లోబల్ సమిట్ లో గ్లోబల్ రిప్రజెంటేటివ్ కరువయ్యారని, ఎంబీఏ విద్యార్థులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కోట్లు వేసి అక్కడ కూర్చోబెట్టారని ఆరోపించారు. బయోస్కోప్ సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. ఇక భూముల స్కామ్, పవర్ స్కామ్, లిక్కర్ స్కామ్ అయిపోయాక ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కామ్ మొదలు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు.